ఎవరది? నేనండి నగరాలు. మీరేంటి ఇక్కడ పడుకున్నారు? దెయ్యాలు ఇల్లు అద్దెకి తీసుకునేగా, అందుకని పడుకున్నాను ఇక్కడ. పిచ్చెక్కింది. ఊరే నగరాలు నగరాలు ఓ 500 ఇస్తాను రా, నాతో పడుకోరా. ఏంటంటే అట్టడిగారు? బాలేదా? 500 ఇస్తాను, నేనే నీతో పడుకోనా? అసహ్యంగా ఉంటది. ఊళ్ళో మనకి ఏ మనుషులతో పడదుగా, డబ్బులున్నాయి కదా తోడెట్టుకొని పడుకోండి. సర్లే. ఒరే నగరాలు. అమ్మా ఏ సీరియల్ అది? భక్తాంజనం అయితే కొంచెం సౌండ్ పెట్టమ్మా. అయితే మీ చెల్లి అంజనే కొంచెం సౌండ్ పెంచమన్నా. వద్దులేమా పడుకో. ఇదేంటిది? అక్కడ పడుకుంటే ఇక్కడికి వచ్చాను. దొంగ బాగున్నారా? నీ ఇల్లే కదే అసలు. ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతానే. ఇది ఎక్కడికి వెళ్తే పోతారా? 8 దాకా నిద్రపోవడమేనా? లే, చచ్చిపోతున్నా నీ మనిషితో. నిన్ను ఏంట్రా పొద్దున్నే సాయంత్రం అర్థంలారా డైలాగ్? అబ్బా డైలాగ్ కాదు, లే. ఏంట్రా ఈ ప్రపంచంలో ఓ మగాన్ని తిట్టేదెవరు? అప్పిచ్చినోడు. ఆడవాళ్ళల్లో బాత్రూమ్ నుంచి తొంగి చూస్తున్నావా ఏంటి? నువ్వు అలాంటోడు కాదులే. ఇంకెవరుంటారు? పెళ్ళమేరా. శాంక్రీకి నాకు పెళ్ళైనట్టు కలొచ్చింది. అంటే నీ మనసులో అంటే సబ్ కాన్షియస్. ఎలాగైతే శాంక్ర మీద నీకు లవ్ ఉందన్నమాట. తాత తనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పోనీ డేటింగ్ రమ్మన్నా? మీటింగ్ అనుకుని రాదురా. ఇటు చూడు, ఇప్పుడు పాతదైనా మంచి ఐడియా అవటం చెప్పనా? నువ్వు దాన్ని దేన్ని? హార్మోని. ఎలా ఉన్నాను? లవ్ స్టోరీ ఇంచుమించుగా ఇలాగే ఉండాలి. అమ్మయ్యా, తనుండే గది అదే. తగులుకో, మొదలెడదామా? అలా పాడితే వస్తుందంట. కాదు, చేస్తుంది. అలవాట్ల పొరపాటు. చందమోహం కాలం నాటి ప్యాను అర్థం చేసుకోలేదనుకో, 10 రూపాయలు వేస్తుంది. క్యారీ ఆన్. मेरे चामुने वाली खिड़की में एक चांदनी तुकुला रहता. అమ్మాయికి హిందీ వచ్చంటావా? ఆమెకేమో గానీ వీడికి మాత్రం 2 లైన్లు. ఏంటి శాంకరాజు 10 వరకు లేవదుగా? వీడి అమ్మాయికి తప్ప మిగతా అందరికి వినిపించేట్టు పాడుతున్నట్లేదు. కొత్త పాట ఏదైనా పాడంట్రా. న్యూ ట్యూన్ రా, కొత్త ట్యూన్. కొత్త ఎగిరిపోతే రేపాట పంచులో ఎక్కడ్రా? ఎగరడా నా వాళ్ళ గదిగా నడిచి వెళ్దాం, వస్తావా? ఏంటి వచ్చేది? 2 రోజులు ఉంటే నువ్వు మా ఊరి కస్టమర్ అవుతావు ముసల్దాన్ని. నా కోసమేనా? అమ్మాయిరా. ఏంటి కల్చరల్ ప్రోగ్రామ్? కుర్రాలు కదా, ముచ్చట పడుతుంటేను. నీతో కొంచెం మాట్లాడాలి. రా, సాయంత్రం చెరువు దగ్గరికి రా. సాయంత్రమా? అవును, 7 PM. విన్నాలా? ఇన్నాళ్ళకి శృతిలో పాట పాడగలిగాను. నేను మనుషుల్ని కొంచెం నెమ్మదిగా నమ్ముతాను. నేను అసలు నమ్మను. నిజం. నేను కొంచెం ఎమోషనల్. నేను చాలా ప్రొఫెషనల్. నేను ఎవరినైనా నమ్మితే జీవితాంతం వదులుకోలేను. నేను అవన్నీ నమ్మను గనక మర్చిపోవడం అనే టాపిక్ లేదు. నేను ఇష్టపడింది ఎవరైనా కోరుకుంటే నాకు కోపం వస్తుంది. నేను ఇష్టపడింది ఎవరైనా కోరుకునే లోపలే దాన్ని నేను లాగేసుకుంటానుగా. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీళ్ళు బాగున్నాయి కదా. టాపిక్ మార్చుకో, మ్యాటర్ ఏంటో చెప్పు. అరే ఏంటో చెప్పు. నేను జాగ్రత్త. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా అదే, కానీ ఇంగ్లీష్లో. ఐ లవ్ యూ శంకరి. అబ్బో, వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద గ్రూప్ ఫోటో. వాళ్ళలో ఎవరి నిర్ణయం కరెక్ట్ అయితే వాళ్ళనే పాలైపోతారు అందరూ. అయితే ఓ పని చేద్దాం, శాంకరి బంధువుల్లో మనం అంటే పండే వాళ్ళు లిస్ట్. నా ప్లాన్ అర్థమైందిగా? అర్థం కాలేదన్నయ్య. ఆ పాలసీ ఇస్ డివైడ్ అండ్ రూల్. డివైడ్ అండ్ మిస్టేక్ సార్. ఏంటి నా ఇంగ్లీషా? మీరే. ఓకే, ఇందాక అర్థమైంది అన్నయ్య. నువ్వంటే ఎవరికి పడదు, ముఖ్యంగా ఆడికి. గోరోజున బాబాయ్. అయితే అతని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను చూడు. ఏమండి, ఇవాళ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాలండి. సరే త్వరగా సాయం చేసిరా. హలో బాబాయ్ గారు, అదే అంకుల్ గారు, మీరు స్టైల్ గా వేలేస్తారండి. అసలు అమ్మాయిని పడియాలి, ఆ టెక్నిక్ అంటే చెప్పరు. ఏలు వేయాలంటే చూసుకోండి, మనిషి అయినా ఉండాలి, లేక మంచి మూడైనా ఉండాలయ్యా.
సరే ప్లీజ్. నీకోసం ప్రయత్నిస్తాలే. కళ్ళు మూసుకుని ఫిగర్ని తలుచుకుని నువ్వేంట్రా ఇక్కడ? అది నేను అడగాలి. అన్నయ్యని పిలవడానికి అసహ్యంగా ఉంది. ఎలా ఇక్కడి నుంచి? అత్త అమ్మ మీద ఏంటిది? కపిరాజ మలమిశ్రమం. నాకు కూడా కొంచెం పెట్టి. ఇది మనుషులకు పెట్టేది, నీకు కాదు బాబు. ఏమైంది వీళ్ళందరికీ? వాట్సాప్ అందరూ నన్ను తప్పు చేసినోడిని చూసినట్టు చూస్తుంటే నువ్వేంటి చెట్టు వైపు చూస్తున్నావు? అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చెట్టు మీ అమ్మ నాటిందిరా. మీ అమ్మ మీ నాన్నతో వెళ్ళిపోయాక ఇందులోనే మేమంతా మీ అమ్మని చూసుకుంటున్నాం. నా కూతురికి లేదు, చచ్చిపోయిందని తెలిసాక ఇక దేనిరా చూసుకుని మేము బతకాలి. ఏ మీ అమ్మ చనిపోయిందని నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నా కూతురు జీవితంలో చేసిన ఒకే ఒక తప్పురా, మమ్మల్ని కాదని మీ నాన్నతో వెళ్ళిపోవడం. మిగతా విషయాల్లో అది నిప్పురా, నిప్పు. అది పెంచుంటే నువ్వు ఇట్లా పెరుగుండేవాడు కాదు, మనిషిలా పెరుగుండేవాడు. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి 2 రోజులు వెళ్ళిపోతా. పోరా. బతికున్న అమ్మా నాన్నలు చనిపోయారని చెప్పిన వాళ్ళు చాలా మందిని చూశాను, కానీ ఎప్పుడో చనిపోయిన అమ్మని ఆస్తి కోసం ఇంకా బతికుందని చెప్పి నిన్ను ఆడదాని ఏడుపు కన్నా భయంకరమైనది ఏంటో తెలుసా? వాళ్ళ మౌనం. అనుభవించు. ఊరెళ్ళిపోతా నేను లేకుండా ఎక్కడికో లెటర్ పట్టుకు బయలుదేరేవేంటి? ఇదా మీరు పక్కనే మా ఊరును, ఈ కవరు మా అమ్మకి ఇచ్చారా, పండగేసుకో. అది మ్యాటర్. అక్కడికి వెళ్ళాక లోన్ విషయంలో వీడు అవసరం ఉందిగా, అప్పుడు పనికి వస్తాడని. పద సుక్కు, నేను ఇక్కడే ఉంటా కానీ నువ్వు వెళ్ళి పని చూసుకురా. ఓకే. నువ్వు చెప్పేది ఆయిల్లేనా? ముందుకెళ్ళి ఆ గట్టి దిగండి బాబు. నాయన శ్రీనివాసరాజు, ఆ డబ్బులు బ్యాంకులో కట్టేయ్యా. అలాగేనమ్మా. ఇదిగో పనుల్లో పడి మర్చిపో మాకు. అలాగే కట్టేస్తాను చెప్పాను కదా, కట్టేస్తానులే. నువ్వు శ్రీనివాసరాజు రేయ్, మరి యూరోప్లో ఆవిడ కొడుకు ఆ ఏదో పంపించాడా? ఉండు చెప్తా. పెద్దమ్మా ఏడు చూడు, నీ కొడుకు వచ్చాడు. నాయన శ్రీనివాసరాజు వచ్చాయ్యా. ఇన్నాళ్ళ నుంచి ముసలిదాన్ని చూడ్డానికి రాలేదే అయ్యా. ఆ ఎదవ దీన్ని వదిలిపెట్టి దేశాలు పట్టిపోయాడు. ఇదేమో కనిపించిన నల్ల పట్టుకుని నాయన శ్రీనివాసరాజు వచ్చావా అయ్యా అని ఏడుతుంటది. ఆడికే పెళ్ళాం పిల్లలతో ఆడ సల్లంగానే ఉన్నాడు. ఇదే పొలాల్లో కూడా ఏడుతుంటే నేను ఎవరిని చూసుకుని లెటర్ ఇచ్చాడా? ఉండయ్యా, నీకు రాసింటాడు. అమ్మా ఎంత ప్రేమో. ఈసారి కూడా ఉత్తరమే వచ్చిందని బాధపడకో. యూరోప్ లో కొడుకు సుఖంగా ఉన్నాడని పండగ చేసుకో. అబ్బో, నేను నీ కోళ్ళలో పిల్లలు బాగున్నాం. పంటలు బాగా పండుతున్నాయా? కౌలుకు తీసుకున్న వాళ్ళు టైంకి కౌలు ఇస్తున్నారా? ఇవ్వకపోతే పంచాయతీలో పెట్టు. డబ్బు వస్తే జాగ్రత్తగా బ్యాంకీలో వెయ్యి. నీ మనవడు నాయనమ్మ నా కాళ్ళకి బంగారు కడియాలు ఎప్పుడు చేస్తుందే అని అడుగుతున్నాడు. మర్చిపోయాను. నా అడ్రస్ పంచాయతీలో ఏసుగాడికి ఇవ్వు. ముఖ్యమైన కౌరు ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తాడు. ఇదయ్యా, ఇది ఈడు బతుకు. ముఖ్యమైన కౌరు అంటే ఏంటో తెలుసా? ఇది పోవటం, అంత పని జరగటం. అయినా తల్లి సావో తండ్రి సావో చూడటానికి ఎందుకు వస్తారయ్యా దొరలు ఈ దేశానికి? అయ్యా తీసుకో. ఆ సేలో పెట్లేవనా వాళ్ళనట్టున్నాయి. కంకులన్నీ తినేస్తాయి. ఉండయ్యా, అట్టి తోలేసి వస్తాను. పోన్లే, బతికేలాగో చూడలేరు, సావైనా చూస్తున్నారు. అరే అని చదివించడానికి గాడి చాకరీ చేసిందయ్యా. ఇప్పుడు ఆడేదో ఎలగబెట్టి సంపాదించిన పొలాలకి కుక్క కాపలా కాస్తుందయ్యా. ఆడు రాడని తెలుసు, వస్తాడేమోనని ఈ ముసలి కళ్ళలో ఒత్తిలేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. చూడలేక నేనే తిందో సచ్చిందోనని చూడటానికి వస్తూ ఉంటాను. కొడుకు డబ్బులు బ్యాంకులో వేయమని చెప్తా ఉంటుంది. అదే గాడికి కావాల్సింది వేసానని చెప్పు. బాబు, పెద్దోళ్ళ కళ్ళు పిల్లల్ని చూసుకోవటానికే ఉంటాయి, మీకోసం ఎదురు చూడటానికి కాదు. అయినా నువ్వు వలస పచ్చివేగా,
నీకు చెప్పేమి లాభం పోయా అయిన వదులుకుని దేశాలు నేలండి. ఏదో మంచి చేస్తానని మాటిచ్చావుగా, అది పూర్తి చేయి. సీరియస్. నువ్వు సీరియస్ అయితే నాకేంటి, కామెడీ అయితే నాకేంటి? నీకు నేను ఎందుకు సాయం చెయ్యాలి? చేశాననుకో నర్రెడ్డి నాకేస్తాడు కౌంటు. సిలగ్గాడు మొన్న తాగి పోతూ పోతూ